హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. మార్చి 23, 2024 నాటి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో మరి మార్చి 23, 2024లో ఉన్నటువంటి వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి అంశాలని, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలని, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ని, ముఖ్యమైన తేదీలని, క్రీడల వార్తల్ని, స్పోర్ట్స్ అప్డేట్ని, అవార్డ్స్ని వీటన్నిటి కూడా డిస్కస్ చేద్దామండి. ఓకేనా? నివేదికలు కూడా. మరి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయడానికన్నా ముందు మరి మార్చి 23, 2023లో ఉన్నటువంటి మార్చి 23, 2024లో ఉన్నటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం హెడ్లైన్స్ లాగా. ఓకేనా? సో మరి మార్చి 23 ఓకేనా, మనం ఒక దినోత్సవం జరుపుకుంటాం. అంతర్జాతీయ వాతావరణ దినోత్సవం లేదా ప్రపంచ వాతావరణ దినోత్సవం, వరల్డ్ మెటీరియలాజికల్ డే అని చెప్పేసి పిలుస్తాం. సో దాని యొక్క ఇతివృత్తం ఏంటి? అంతేకాకుండా ఇస్రో మరొక మైలురాయిని సిద్ధం చేసుకోవడం జరిగింది, అంటే మరో మైలురాయిని సాధించడం జరిగింది. అంటే ఇస్రో అచీవ్డ్ వన్ మోర్ మైల్ స్టోన్, దట్ టు ఇట్ ఈస్ డెవలప్డ్ ఇండిజినస్లీ అన్నమాట. స్వదేశంగా అభివృద్ధి చేసినటువంటి ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. అదే మనకు రీయూజబుల్ లాంచ్ వెహికల్ RLV టెక్నాలజీని మరొకసారి చేయడం జరిగింది. సో అది మనకు ఆపరేషన్ గరుడ. అలా ఆపరేషన్ గరుడ ఇటీవల సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉంది. మరి మాదక ద్రవ్యాలని పట్టుకోవడంలో సో మరి ఈ ఆపరేషన్ గరుడలో ఎవరు పాల్గొన్నారు లాంటి విశేషాలు. అండ్ మన స్టార్టప్స్ని మన దేశంలో కాదు, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి మిగతా అన్ని దేశాలు కూడా ఎంకరేజ్ చేయడానికి 4వ స్టార్టప్ SCO స్టార్టప్ ఫోరం సమావేశం జరిగింది. దానికి సంబంధించిన విశేషాలు. గ్లోబల్ బర్డన్ ఆఫ్ డిసీజెస్ నివేదిక, సో మరి దానిపైన విశేషాలు. మరి ఎంతో భారతదేశం మరో ప్రతిష్టాత్మక అవార్డు, మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మరో ప్రతిష్టాత్మకమైన అవార్డు అందుకోవడం జరిగింది. దానికి సంబంధించిన విశేషాలు అండ్ మరికొన్ని సంబంధించినటువంటి ఒక కరెంట్ అఫైర్స్ ఇందులో చూద్దామండి. మరి ఇక్కడ మార్చి 23, ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది మార్చి 23 అండి. సో మరి మార్చి 23 మరి ఎలా ఇంపార్టెన్స్ ఉందో చూద్దాం. ఇక్కడ ఏమంటే వరల్డ్ మెటీరియలాజికల్ డే అని చెప్పేసి అంటామండి. వరల్డ్ మెటీరియలాజికల్ డే. ఇక్కడ కూడా మనకి ఇమేజ్లో కూడా చూడొచ్చు. మనం ప్రపంచ వాతావరణ దినోత్సవాన్ని జరుపుకుంటామండి. ప్రపంచ వాతావరణ దినోత్సవాన్ని జరుపుకుంటాం. మరి ప్రపంచ వాతావరణ దినోత్సవాన్ని నిర్వహించుకున్న క్రమంలో ప్రపంచ వాతావరణ దినోత్సవానికి ఐక్యరాజ్య సమితి ప్రపంచ వాతావరణ సంస్థ ఏ ఇతివృత్తం ఇవ్వడం జరిగింది. వాట్ ఈజ్ ద థీమ్ ఆఫ్ దట్ వరల్డ్ మెటీరియలాజికల్ డే అన్నప్పుడు ఎట్ ద ఫ్రంట్ లైన్ ఆఫ్ ది క్లైమేట్ యాక్షన్. క్లైమేట్ యాక్షన్ అంటే అర్థం ఏంటంటే పర్యావరణాన్ని కాపాడే విషయంలో. పర్యావరణాన్ని అంటే పర్యావరణం అంటే ఇక్కడ వాతావరణం, క్లైమేట్, శీతోస్థితి అంటాం. దీన్ని కాపాడే విషయంలో దానిపైన ఎందుకోసం అంటే ఇప్పుడు ఈ వాతావరణాన్ని, పర్యావరణాన్ని కాపాడమని ఒక పెద్ద విషయం అండి. ఎందుకోసం అంటే శూన్యకర్మణ ఉద్గారాలని మనం సాధించాలి 2070 నాటికంటే క్లైమేట్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకోసమే ఎట్ ద ఫ్రంట్ లైన్, దానికి ముందు అవకాశం ఇవ్వండి, దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ క్లైమేట్ యాక్షన్కే ఇవ్వండి అని అర్థం వస్తుంది అనమాట. ఎట్ ద ఫ్రంట్ లైన్ ఆఫ్ ది క్లైమేట్ యాక్షన్. మార్చి 23, 2024 నాటి ఈ ప్రపంచ వాతావరణ దినోత్సవం యొక్క ఇతివృత్తం వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఎట్ ద ఫ్రంట్ లైన్ ఆఫ్ ది క్లైమేట్ యాక్షన్ అండి. సో ఇది మనకు వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తుంది. మరి ప్రపంచ వాతావరణ సంస్థ ఇది మనకి స్విట్జర్లాండ్లోని జెనీవా కేంద్రంగా ఉంటుంది. ఈ ప్రపంచ వాతావరణ సంస్థకి ప్రపంచ వాతావరణ సంస్థకి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న వారు ఒక మహిళ అండి. వారే సో గుర్తుపెట్టుకోండి, వాళ్ళే ఎవరండి? సెలిస్టో సౌల్ అనే వారు పనిచేస్తున్నమాట. సెలిస్టో సౌలు. ఈ సందర్భంగా మరొక విషయం అండి. ఇదే రోజున అంటే ప్రపంచ వాతావరణం ఈరోజు వచ్చింది మార్చి 23. ఈ రోజు అనేది మనకి మార్చి నెలలో లాస్ట్ సాటర్డే, మార్చి నెలలో 4వ శనివారం అండి. 4వ శనివారం అంటే లేదా సాటర్డే అని చెప్పేసి అంటాం మనం. ఇక 4th సాటర్డే ఆర్ లాస్ట్ సాటర్డే, ఈ 4వ శనివారం రోజున ప్రతి సంవత్సరం కూడా 8:30 to 9:30 ఆ రోజు నైట్ సో 1 గంట సేపు కూడా విద్యుత్ ఉపకరణాలన్నీ బంద్ చేస్తాం, ఆఫ్ చేస్తాం. దాన్ని మనం ఏమంటున్నామంటే
భూమి గంట లేదా ఎర్త్ అవర్ అని చెప్పేసి అంటాం. గుర్తుపెట్టుకోండి, ఎర్త్ అవర్ని మనం 2007 నుండి నిర్వహిస్తున్నాం. ఫస్ట్ ఎర్త్ అవర్ అనేది మనకి సిడ్నీలో 2007లో ప్రారంభమైందండి. ఎర్త్ అవర్ భూమి గంట అంటే ఈ గంట సేపు మనం అంతా కూడా అన్ని బంద్ చేస్తామన్నమాట. అంటే విద్యుత్ ఉపకరణాలు ఒక బాధ్యతగా ఇది ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. కాబట్టి శనివారం రోజు అంటే మార్చిలో వచ్చే ప్రతి శనివారం కాదండి, చివరి శనివారం అంటే 4వ శనివారం జనరల్గా. సో అది మనకి ఎర్త్ అవర్ నిర్వహిస్తారు. సో ఇది 2007 నుంచి నిర్వహిస్తారు అనమాట. ఎర్త్ అవర్ ఉంటుంది మార్చి నెలలో చివరి శనివారం రోజు. అండ్ ఎర్త్ డే కూడా ఉంటుందండి, అంటే ధరిత్రి దినోత్సవం. అది ఇది ధరిత్రి గంట అంటాం, భూమి గంట అంటాం. మరి ఎర్త్ డే ఎప్పుడు నిర్వహించుకుంటామని చెప్పేసి అంటే అది సో ఏప్రిల్ 22ని మనం ఎర్త్ డేగా జరుపుకుంటాం. సో ఈ క్లారిటీ అనేది మనం మిస్ కాకూడదు అనమాట. ఓకేనండి, నెక్స్ట్ కరెంట్ పేపర్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ అండి, నెక్స్ట్ పాయింట్ పుష్పక్ విమాన్ అండి. పుష్పక్ విమాన్ సో ఒక ఇంపార్టెంట్ విషయం అండి. పుష్పక్ విమాన్ ఇది ఇస్రో విజయవంతంగా చేయడం జరిగింది. ఏదైతే పుష్పక్ విమానం ఉంటుందో అది అంటే మళ్ళీ అది అంటే మనకు సినిమా కూడా ఉంటుంది పుష్పక్ విమానం అని చెప్పేసి. మరి ఇలాంటి ఒక సంబంధించిన కార్యక్రమం ఏంటి పుష్పక్ విమానం అంటే ఇది ఆర్ఎల్వి టెక్నాలజీ. ఆర్ఎల్వి అంటే ఇక్కడ రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ. గతంలోనే విజయవంతం కావడం జరిగింది. మనం ఇప్పుడు ఒక గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. ఇక్కడ సెప్టెంబర్ 2, 2023న మనము పిఎస్ఎల్వి C-57 ద్వారా ఆదిత్య L1 మిషన్ని మనం ప్రయోగించినాం. ఓకేనా, సూర్యుని అధ్యయనం చేయడం. మళ్ళీ చూడండి, ఇప్పుడు సెప్టెంబర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం జనవరి 1, 2024న మళ్ళీ మన ఇస్రో వాళ్ళు పిఎస్ఎల్వి C-58 ద్వారా సో ఎక్స్పోసాట్ అనే ఒక ఉపగ్రహాన్ని పంపించాం ఖగోళ శాస్త్ర అధ్యయనానికి. అంటే ఇక్కడ చూడండి, ఉపగ్రహాలని లాంచ్ చేయడానికి వెహికల్స్ మారిపోతున్నాయి, రాకెట్స్ మారిపోతున్నాయి. 57 తర్వాత 58 అవుతుంది. అలా కాకుండా ఒకటే రకమైన ఒక వెహికల్ ఉంటుంది అనుకోండి, రాకెట్ ఉంటుంది అనుకోండి. రాకెట్ పైకి తీసుకెళ్తుంది, కక్షలో ప్రవేశపెట్టి తర్వాత మళ్ళీ కిందికి రావడం అనమాట. అది రాకెట్, రీయూజబుల్ రాకెట్. ఇప్పుడు మన స్పేస్ ఎక్స్ వాళ్ళ దగ్గర ఉంది చూడండి, ఇప్పుడు అమెరికాలోని స్పేస్ ఎక్స్ సంస్థ వాళ్ళ రీయూజబుల్ రాకెట్ వచ్చేసి ఫాల్కన్ 9 రాకెట్ ఉంటుంది. అట్లా ఇప్పుడు కూడా మనం ఈ ఒక పుష్పక్ విమాన్ అనే పేరుతో రీయూజబుల్ లాంచ్ వెహికల్ని ఇస్రో విజయవంతంగా రెండోసారి మరింత అప్డేటెడ్గా చేయడం జరిగింది. 2016లో ఒకసారి చేసింది, మరింత అప్డేటెడ్గా ఇప్పుడు చేయడం జరిగింది. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి రక్షణ దళాలకు చెందినటువంటి రన్వేని యూజ్ చేసుకోవడం జరిగింది. చలకరే రన్వేని యూజ్ చేసుకొని ఈ రోబోటిక్ ల్యాండింగ్ విధానం ద్వారా మరి 6.5 మీటర్ల పొడవు 1.75 టన్నుల బరువు ఉన్నటువంటి ఈ యొక్క ఆర్ఎల్వి ఒక రీజబుల్ అంటే తిరిగి పునర్వినియోగ ఉపగ్రహ వాహక నౌకను నౌకను విజయవంతంగా ప్రయోగించడం జరిగిందండి. ఇది మార్చి 22 అంటే నిన్ననే జరిగింది 2024 చిత్రదుర్గలో. మరి ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ అనే ప్రాంతం నుండి మరి ఏదైతే మనకి ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ ఉంటుందండి ఇక్కడ, సో మరి చిత్రదుర్గలో మరి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశారంటే చినుక్ హెలికాప్టర్ ఉంటుంది రక్షణ దళాల్లో. ఆ చినుక్ హెలికాప్టర్ నుండి ప్రయోగించి మళ్ళీ అది భూమిని చేరడం అయితే జరిగిందనమాట. సో మళ్ళీ కింద ల్యాండ్ కావడం జరిగింది. ఇది మనకి ఒక ఆర్ఎల్వి, ఇది పూర్తి పేరు ఏమని పెట్టారంటే ఆర్ఎల్వి LEX-02గా పెట్టడం జరిగింది. ఆర్ఎల్వి అంటే మనం ఇంతవరకు చెప్పుకున్నాం కదా, రీయూజబుల్ లాంచ్ వెహికల్ అని చెప్పేసి అంటాం. రీయూజబుల్ లాంచ్ వెహికల్ అంటే దీని ద్వారా మనకి ఏమవుతుందంటే ఒకటే రాకెట్ ఉంటుంది, పైకి తీసుకుపోయి మళ్ళీ రాదు, అక్కడే వదిలేసి శాటిలైట్ని అక్కడే వదిలేసి ఏం చేస్తుందంటే మళ్ళీ కిందికి వస్తుంది అనమాట. దీని ద్వారా మనకు ఖర్చు తగ్గిపోతుంది అనమాట. ఇది త్వరలోనే మనకి ఇదంటే జస్ట్ టెస్ట్ చేసిరు, తర్వాత అది ఒక నిజం కావాలని మరింతగా తీసుకువెళ్ళాలని మనం కోరుకుందాం. ఓకేనా, ఇది మనకు ఇస్రో చేసినట్టు విషయం. ఎక్కడ చేసింది, ఏ హెలికాప్టర్ యూజ్ చేసింది, సో ఎంత దూరం తీసుకెళ్ళింది చినుక్ హెలికాప్టర్ ద్వారా అంటే 4.5 కిలోమీటర్స్ పై తీసుకెళ్ళింది. ఇలాంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవాలండి. ఇస్రో అంటున్నాం కాబట్టి ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ 1969లో ఏర్పాటు చేయబడ్డ సంస్థ. మరి బెంగళూరు కేంద్రంగా పనిచేసిన సంస్థ. మరి 1969 అండ్ బెంగళూరు కేంద్రంగా పనిచేసినటువంటి సంస్థ ఇస్రో. మరొక విషయం ఉందండి, ఇస్రోకి ప్రజెంట్ చైర్మన్ ఎవరున్నారని చెప్పేసి అంటే సోమనాథ్ గారు అండి. ఇస్రోకి చైర్మన్ ఎవరు పనిచేస్తున్నారంటే సోమనాథ్ గారు, మరి శ్రీధర సోమనాథ్ గారు పనిచేస్తున్నారు. ఆపరేషన్ గరుడ అండి. సో మరి దేశవ్యాప్తంగా చూసినట్లయితే వివిధ ప్రాంతాల్లో కూడా సో డ్రగ్స్ అనేది, మాదక ద్రవ్యాలు అనేది యువత అంతా అడిక్షన్ అవుతున్న సందర్భం కొన్ని ప్రాంతాల్లో మనకు కనబడుతుందన్నమాట. సో ఇలాంటి నేపథ్యంలో సో చిన్నపిల్లలు కూడా ఈ మధ్యకాలంలో మనకి చూస్తున్నాం, వివిధ న్యూస్ పేపర్లు చూసినట్లయితే
సో మరి గంజాయి కానివ్వండి, లేకపోతే వాటిని చాక్లెట్ రూపంలో అమ్ముతున్నారని చెప్పేసి రకరకాలుగా మనం వార్తలు చూస్తున్న సందర్భం ఉంది. సో ఇలాంటి నేపథ్యంలో మరి విదేశాల నుండి కూడా డ్రగ్స్ వస్తున్న సందర్భం ఉంది. ఇలాంటి అన్నింటిని కూడా కట్టడి చేసే ఉద్దేశంతోనే 2022లోనే మనం భారత ప్రభుత్వం ఒక ఆపరేషన్ గరుడ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ ఆపరేషన్ గరుడ కార్యక్రమానికి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ అంటారు. 1986లో ఏర్పాటు చేయబడ్డ సంస్థ, కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తున్న సంస్థనే ఎన్సీబీ. మరి సత్యనారాయణ ప్రధాన్ దీనికి డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. నేషనల్ కంట్రోల్ బ్యూరో అండ్ సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ అండి. సో మరి ప్రవీణ్ సూద్ దీని డైరెక్టర్గా ఉన్నారు ఈ సంస్థ వాళ్ళు. అండ్ అంతర్జాతీయంగా పేరొందినటువంటి ఫ్రాన్స్లోని లయన్స్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థ, ఫ్రాన్స్లోని లయన్స్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థ ఏంటంటే అది ఇంటర్పోల్ సంస్థ, ఇంటర్నేషనల్ సో మరి పోలీస్ క్రిమినల్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాం. సో మరి ఇంటర్పోల్ సంస్థ, మరి ఇలాంటి ఇంటర్పోల్ సంస్థ సహాయంతో ఒక మాదక ద్రవ్యాలను అరికెట్టే కార్యక్రమం నిర్వహిస్తే ఇటీవల కాలంలో విశాఖపట్నంలో సో మరి పెద్ద ఎత్తున కూడా మాదక ద్రవ్యాలు అనేది సో వేరే ప్రాంతాల నుండి ఇంపోర్ట్ అనే విషయాన్ని కనిపెట్టడం జరిగిందనమాట. ఇలా మనకు న్యూస్లో ఉంది. దీన్ని మనకి ఏమని పిలుస్తామంటే ఆపరేషన్ గరుడ. ఓన్లీ విశాఖపట్నంలో అక్కడ అక్కడ సీపోర్ట్లో అక్కడ ఓడరేవులో దొరికినటువంటి వాటిని ఆపరేషన్ గరుడ ద్వారా చెప్పడం కాదండి. భారతదేశంలో ఎక్కడ ఈ మాదక ద్రవ్యాలని ఈ సంస్థలు సంయుక్తంగా చేపట్టి ఏం చేస్తున్నాయంటే మాదక ద్రవ్యాల ఉనికిని కనిపెడుతున్నాయి, పట్టుకుంటున్నాయి. దానికి అంతటి కూడా పేరు ఏంటంటే ఆపరేషన్ గరుడ అని పేరు వస్తుందన్నమాట. మరి దీన్ని డ్రగ్ ట్రాఫికింగ్ అని చెప్పేసి డ్రగ్స్ని పట్టుకోవడం. మరి ఇది మరి ఇంటర్పోల్ సంస్థ గురించి చెప్తే 1923లో ఇంటర్పోల్ సంస్థని ఫ్రాన్స్లోని లయన్స్లో ఏర్పాటు చేశారు. మరి ఇంటర్పోల్లో 196వ దేశంగా చేరింది పలావ్ దేశం అండి. ఇది పలావ్ దేశం అని చెప్పేసి అంట. భారతదేశం 1949లో ఇంటర్పోల్లో చేరడం జరిగింది. ఆపరేషన్ గరుడ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? విశాఖపట్నంలో కాకుండా విశాఖపట్నంతో పాటుగా మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా మాదక ద్రవ్యాలని అడ్డుకోవడం అనే ప్రధానమైన ఉద్దేశంతో, మాదక ద్రవ్యాలని కనిపెట్టడం, గుర్తించడం అనే ప్రధానమైన ఉద్దేశంతో ప్రారంభించిన కార్యక్రమమే ఆపరేషన్ గరుడ అని గుర్తుపెట్టుకోండి. ఎవరు పాల్గొన్నారు, ఏ సంస్థలు పాల్గొన్నాయి అనే విషయాలు మనం చాలా చూసుకోవాల్సిన అవసరం మనకు ఉంటుందండి. సో మరొక విషయం ఇక్కడ చూడండి. సో మరి ఈ ఆపరేషన్ గరుడలో పాల్గొన్న సంస్థలు అడగవచ్చు, ఇంటర్పోల్ సంస్థ పైన అడగవచ్చు, అది ఎక్కడ ఉందని చెప్పేసి అడగవచ్చు, అది ఏ దేశం చేరిందని చెప్పొచ్చు. ఈ మధ్య కాలంలో ఆపరేషన్ గరుడతో పాటు మరో విషయం ఉందండి. ఏంటంటే ఆపరేషన్ ఇంద్రావతి అని కూడా ఈ మధ్యలో మనం న్యూస్లో చూసాం. మరి చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఆపరేషన్ ఇంద్రావతి ఏందండి? మరి వాట్ ఈజ్ ఆపరేషన్ ఇంద్రావతి అంటే టు ఎవాక్యుయేట్ అవర్ ఇండియన్ నేషనల్స్ ఫ్రమ్ ది ఐటీ టు అవర్ ఇండియా అనమాట. అంటే ఐటీలో ఒక సంక్షోభం నడుస్తుంది, ఒక రకమైనటువంటి అల్లరి ముఖాలతో దాడి చేసిన పరిస్థితి ఉంది. అక్కడ అంతా కూడా ప్రభుత్వం అంతా చిన్నాభిన్నం అయిపోయింది. అక్కడ మొత్తం సంక్షోభం ఉంది ఐటీలో. ఐటీ రాజధాని పోర్ట్ హౌ ప్రిన్స్ అనే ప్రాంతం అయితే అక్కడ ఒక రకమైనటువంటి దుర్ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. అలాంటి నేపథ్యంలో అక్కడ చిక్కుకున్నటువంటి మన 12 మంది భారతీయులని స్వదేశాన్ని తీసుకురావడానికి భారత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమమే ఆపరేషన్ ఇంద్రావతి. ఇటీవల కాలంలో ఏ దేశంలో జరిగినటువంటి హింసాత్మక సంఘటనలో భారతీయులకు ఏమీ కాకుండా ఒక స్వదేశాన్ని తీసుకొచ్చారంటే ఐటీ దేశంలో జరిగినటువంటి ఏ కార్యక్రమం ద్వారా అంటే ఇక్కడ ఆపరేషన్ ఇంద్రావతి ద్వారా తీసుకురావడం జరిగింది. మరి ఐటీ దేశం నుండి, ఇది కరేబియన్ దేశం, నార్త్ అమెరికా దేశం, మరి ఐటీ దేశం నుండి ఆ 12 మంది మన భారతీయుల్ని డొమినిక్ రిపబ్లిక్ తీసుకొచ్చారు. అక్కడ నుండి మన భారతదేశానికి తీసుకొస్తున్నాం అనమాట. ఆపరేషన్ ఇంద్రావతి అనే కార్యక్రమం నిర్వహించడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసి మన భారతదేశంలో వ్యవసాయంలో ఉపయోగపడే విధంగా స్టార్టప్స్ని ప్రోత్సహించే ఉద్దేశంతో వ్యవసాయంలో సో మరి స్టార్టప్స్ని ప్రోత్సహించడం అండి. వ్యవసాయ రంగం అగ్రికల్చర్లో మరి ప్రాథమిక రంగమైనటువంటి వ్యవసాయ రంగంలో ప్రాథమిక రంగంగా గుర్తించబడే ఈ వ్యవసాయ రంగంలో అగ్రికల్చర్లో ఒక అగ్రిటెక్ స్టార్టప్స్ అంటే వ్యవసాయ రంగంలో ఉపయోగపడే విధంగా అంకుర పరిశ్రమలను ప్రోత్సహించడం, అంకుర పరిశ్రమలని ప్రోత్సహించడం అనే ప్రధానమైన ఉద్దేశంతో సో మనకి ఇక్కడ సో ఏం చేయడం జరిగిందంటే ఒక కార్యక్రమం నిర్వహిస్తుంది నాబార్డ్. ఈ నాబార్డ్ ఈ ఒక వ్యవసాయ రంగంలో డ్రోన్స్ స్టార్టప్స్ని యూజ్ చేయడం, ఇలాంటి నేపథ్యంలో అంటే కొత్త స్టార్టప్ని ఎంకరేజ్ చేయడం, తద్వారా వ్యవసాయం సంబంధించినటువంటి దిగుబడిని పెంచడం, పంట దిగుబడిని పెంచడం, ఇలాంటి అన్నిటివి అన్నమాట. దాని గురించి ఇప్పుడు నాబార్డ్ ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. దానికి ఎన్ని కోట్లు కేటాయించిందంటే 1000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. 1000 crores అనమాట. 1000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్గా మనకు ఉంటుంది. సో ఇలా అడగవచ్చు అనమాట. భారతదేశంలో వ్యవసాయ రంగంలో అంకుర పరిశ్రమలను ప్రోత్సహించడానికి నాబార్డు వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ఎంత కేటాయించింది నాబార్డు సంస్థ అంటే 1000 కోట్లు కేటాయించడం జరిగింది. మరి శివరామన్ కమిటీ సిఫార్సుల మేరకి ఏర్పాటు చేయబడ్డ సంస్థ నాబార్డ్ 1982 జూలై 12న మరి నాబార్డ్ సంస్థ అనేది ఏర్పాటు చేయబడింది.
ముంబై కేంద్రంగా నాబార్డు పనిచేస్తున్న సందర్భం నాబార్డుకు ప్రజెంట్ చైర్మన్ వచ్చేసి ఎవరంటే వారి కేఎన్ షాజీ. ద అపెక్స్ అగ్రికల్చర్ బ్యాంక్ ఇన్ ఇండియా దట్ ఈస్ ద నాబార్డ్ అని గుర్తుపెట్టుకోండి. అపెక్స్ అగ్రికల్చర్ బాడీ అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఓకేనా మార్చి 19, 2024 మరి ఎస్సీఓ స్టార్టప్ ఫోరం, అంతేకాకుండా స్టార్టప్ మహాకుంభ్ కూడా ఇక్కడే జరిగిందని న్యూఢిల్లీలో ఈసారి. మరి స్టార్టప్ మహాకుంభ్ను కూడా మనం నిర్వహించాం. భారతదేశంలో అంకుర పరిశ్రమలను ప్రోత్సహించడం ప్రధానమైన ఉద్దేశం అనమాట. అది ఎస్సీఓ కంట్రీస్. ఎస్సీఓ కంట్రీస్ అనే కదా, ఎస్సీఓ అంటే ఏంటంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ చెప్పేసి అంటాం. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అండి. షాంఘై ఎస్సీఓ అంటే అర్థమైందండి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. మరి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటే 2001లో ఏర్పాటు చేయబడ్డ సంస్థ. బీజింగ్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. చైనా రష్యా దేశాలతో పాటుగా ఇంకా మనం చూసినట్లయితే కజకిస్తాన్ దేశాలు ఉన్నాయి. కజకిస్తాన్ అండి. అండ్ కిర్గిజిస్తాన్ దేశం ఉందండి. కిర్గిజిస్తాన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి తజకిస్తాన్ దేశం ఉంది. అండ్ ఉజ్బెకిస్తాన్ దేశం కూడా ఉంది. లేదా ఉజ్బెకిస్తాన్ దేశం. వీటితో పాటుగా మనం చూసినట్లయితే ఇక్కడ పాకిస్తాన్, ఇండియాతో పాటుగా ఇటీవల కాలంలో మరి ఇరాన్ దేశం కూడా పాకిస్తాన్, ఇండియాతో పాటుగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఇరాన్ దేశం కూడా చేరడం జరిగింది. ఇంకా సౌదీ అరేబియా, యూఏ లాంటివి కూడా అక్కడ పరిశీలక దేశాలుగా ఉంటున్న సందర్భం. షాంఘై సహకార సంస్థ ఆర్థిక సహకారం, భద్రతా సహకారం, రాజకీయ సహకారం అనే ప్రధాన ఉద్దేశంతో షాంఘై కోఆపరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశం మరియు ఇండియా 2017 సంవత్సరంలో ఇందులో సభ్య దేశాలకు కావడం జరిగింది. ఇక్కడ ఈ దేశాల్లో మన అంకుర పరిశ్రమలను ప్రోత్సహించే ఉద్దేశంతో 4వ ఎస్సీఓ స్టార్టప్ ఫోరం మార్చి 19, 2024 ఎక్కడ నిర్వహించుకోవడం జరిగింది అని చెప్పేసి అంటే అది న్యూఢిల్లీలో నిర్వహించుకోవడం జరిగిందండి. మరి ఇంతవరకు డిస్కస్ చేసిన కార్యక్రమం చూడండి, అది కూడా స్టార్టప్స్ని ఎంకరేజ్ చేసుకోవడమే. ఈ మధ్య కాలంలోనే మన ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు భారతదేశంలో స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయడానికి మరి 2016 జనవరి 16న స్టార్టప్ ఇండియా అనే కార్యక్రమం కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకోవడం జరిగింది. అందుకే ప్రతి సంవత్సరం కూడా జనవరి 16 స్టార్టప్ డే అంటాం. 2014 సంవత్సరంలో మన దేశంలో 100 స్టార్టప్స్ మాత్రమే ఉండేది. ఇప్పుడు 2024 ఫిబ్రవరి నాటికి మన దేశంలో 1,25,000 స్టార్టప్ ఉన్నాయి. 1,25,000 స్టార్టప్స్ ఉన్నాయండి. 1,25,000 1,25,000 స్టార్టప్స్ ఉన్నాయని ఇటీవల కాలంలో స్టార్టప్ మహాకుంభ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. ప్రపంచంలో ఎక్కువగా స్టార్టప్స్ ఉన్నటువంటి దేశాల్లో అమెరికా, చైనా తర్వాత భారతదేశం 3వ స్థానం ఉన్న విషయం అన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ కరెంట్ పేపర్ చూద్దాం. గ్లోబల్ బర్డెన్ ఆఫ్ ది డిసీజ్ నివేదిక అండి. అంటే గ్లోబల్ బర్డెన్ ఆఫ్ ది డిసీజ్ నివేదికను మరి ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క సహాయంతో విడుదల చేయడం జరిగింది. అంటే ఏమైంది ఇక్కడ అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా సంతానోత్పత్తి రేటు తగ్గుతుంది. ఫర్టిలిటీ రేట్ అని చెప్పేసి అంటామండి. ఇక్కడ ఫర్టిలిటీ రేట్ అంటే ఇక్కడ సంతానోత్పత్తి అని చెప్పేసి అంటాం. మరి ఫర్టిలిటీ రేటు విషయంలో చూసినట్టయితే భారత్లో తగ్గిపోతుంది సంతానోత్పత్తి రేట్ అని అంటున్నారు. 1950 సంవత్సరంలో సంతానోత్పత్తి రేట్ వచ్చేసి 6.2గా ఉంటే అండ్ 2021 నాటికి 2.0గా తగ్గడం జరిగింది. అండ్ 2050లో చూసినట్టంటే 2050 నాటికి 1.2గా కాబోతుంది, 1.29గా. అండ్ 2100 సంవత్సరం నాటికి 1.04గా కాబోతుంది. అంటే పిల్లలు కనే ఒక భార్యాభర్తలు పిల్లల్ని ఆ విధంగా కనే విధానం అంటే అంటే 1950లో సగటున ఒక మహిళ ఇట్లా అంటే 6గురిని కనేవారు అండి. ఇట్లా 2021 నాటికి ఇద్దరు వచ్చారు. ఇద్దరు మాత్రమే కంటున్నారు సగటున అంటే యావరేజ్గా అంటే వాళ్ళ జీవిత కాలంలో ఇట్లా. మరి 2050 నాటికి ఇంకా తగ్గుతుంది. 2001 నాటికి ఇలా తగ్గిపోయింది అన్నమాట. ఇది మనకి అడిగే అవకాశం ఉందండి. ఈ నివేదిక ఇంపార్టెంట్ పేరు చూడండి, గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ నివేదిక అంట. ఇక నెక్స్ట్ వచ్చేసి 2021లో భారతదేశం భూటాన్ దేశానికి ద్వైపాక్షిక సంబంధాలని పెంపొందించుకోవడంలో భాగంగా మనము భూటాన్ దేశానికి అన్కండిషనల్ సపోర్ట్ అంటే ఒక షరతులు లేని మద్దతు ఇవ్వడం జరిగింది. ఎందుకు 2021 అంటే ఇక్కడ 2020-21 అందరికీ తెలుసు ఫ్రెండ్స్, మనకు అది కరోనా కాలం, కోవిడ్ కాలం, లాక్డౌన్ కాలం. భారత్ తయారు చేసినటువంటి కోవిడ్ టీకాలను భూటాన్కి ఇవ్వడం, ఆహార ధాన్యాలను సరఫరా చేయడం ఆ భూటాన్ ప్రజలకి. అలాంటి నేపథ్యంలో భూటాన్ దేశం భారత్ చేసినటువంటి సేవలకు గుర్తుగా మనం చూసాం. ప్రైమ్ మినిస్టర్ మోడీ ఆనర్డ్ విత్ భూటాన్స్ ఆర్డర్ ఆఫ్ ది డ్రగ్ గ్యాల్పో అవార్డ్.
అంటే 2021 సంవత్సరానికి ఆర్డర్ ఆఫ్ ది డ్రగ్ గ్యాల్పో అవార్డుని ప్రకటించడం జరిగింది భూటాన్. సో మరి ఈ అవార్డుని మార్చి 22, 2024న భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు భూటాన్ పర్యటనలో భాగంగా థింపులో ఉన్నటువంటి ఆ భూటాన్ రాజధాని థింపులో ఉన్నటువంటి టెండ్రా లతంగ్లో తీసుకోవడం జరిగిందండి. థింపులో ఈ ఆర్డర్ ఆఫ్ ది డ్రగ్ గ్యాల్పోకి మరొక పేరు ఉందండి. ఆ పేరు వచ్చేసి ఇక్కడ నగ్దగ్ పెల్గి కొర్లో అంటారు. నగ్దగ్ పెల్గి కొర్లో అని కూడా అంటారండి. నగ్దగ్ పెల్గి కొర్లో అవార్డు అంటారండి. ఈ అవార్డు పొందినటువంటి ద ఫస్ట్ ఫారినర్ హూ రిసీవ్డ్ ద ఆర్డర్ ఆఫ్ ది డ్రగ్ గ్యాల్పో ఫ్రమ్ ది భూటాన్ అంటే అవర్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అనమాట. సో ఇది అంటే భూటాన్ దేశ అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి ఆర్డర్ ఆఫ్ ది డ్రగ్ గ్యాల్పో, లేకపోతే దానికి మరొక పేరు నగ్దగ్ పెల్గి కొర్లో అవార్డుని పొందినటువంటి తొలి విదేశీయుడు, తొలి భారతీయుడు ఎవరంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారండి. సో దీంతో మొత్తం కలుపుకొని 15 దేశాల వాళ్ళు అత్యున్నత పురస్కారాలు ఇచ్చారు. మరో 4 అంతర్జాతీయ పురస్కారాలు వచ్చాయి. ఇంతవరకు మన భారత ప్రధానికి నరేంద్ర మోడీ గారికి 19 పురస్కారాలు వచ్చాయి. 15 దేశాల అత్యున్నత పౌర పురస్కారాలు అండ్ 4 అంతర్జాతీయ పురస్కారాలు, మొత్తం 19 అవార్డు రావడం జరిగిందనమాట. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక భూటాన్ సంతోషకరమైన భావాన్ని, హ్యాపీనెస్ కాన్సెప్ట్ని ప్రకటించుకున్నటువంటి తొలి దేశంగా భూటాన్ ఎంతో గుర్తింపు ఉంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ ట్యాక్స్ని విధిస్తున్నటువంటి దేశం కూడా భూటాన్ అండి. సో హ్యాపీనెస్ ఇండెక్స్ అండి, హ్యాపీనెస్ కాన్సెప్ట్ అని చెప్పేసి అంటే సంతోషకరమైన భావనని ప్రవేశపెట్టినటువంటి తొలి దేశం. సస్టైనబుల్ డెవలప్మెంట్ ట్యాక్స్ని అమలు చేస్తున్న తొలి దేశం కూడా భూటాన్. మరి భూటాన్ అధ్యక్షుడైనటువంటి జిగ్మే కేసర్ నాంగ్మల్ వాంగ్చుక్ చేతుల మీదుగా ఈ అవార్డుని భారత ప్రధాని పొందడం జరిగింది. ఈ సందర్భంగా భూటాన్కి మనం ద్వైపాక్షిక సంబంధాలని మరింత వేగవంతం చేస్తాము అని చెప్పడం జరిగింది భారత ప్రధాని. మరి మరొక విషయం ఈ సందర్భంగా గమనించాలి. భూటాన్ ఒక రాజు ఎవరైతే మనకు అధ్యక్షుడు ఉన్నాడో జిగ్మే కేసర్ నాంగ్మల్ వాంగ్చుక్, వీరు ఇవ్వడం జరిగింది. గతంలో వీరు మన భారతదేశ పర్యటనలో భారత్లో ఉన్నటువంటి అస్సాంలోని గువహతిలో ఉన్నటువంటి కామాఖ్య ఆలయం, శక్తిపీఠాల్లో ఒకటైనటువంటి కామాఖ్య ఆలయాన్ని కూడా సందర్శించడం జరిగింది. ఇటీవల కాలంలోనే భూటాన్ ప్రధాని అయినటువంటి రెండోసారి ప్రధాని అయినటువంటి షేరింగ్ తాబ్గే లోత్సే షేరింగ్ అంటారండి, షేరింగ్ తాబ్గే మన భారతదేశ పర్యటనకి రావడం జరిగిందండి. ఇలా నేపథ్యం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పాయింట్ చూద్దామండి. ఎన్ ఇలిస్ట్రేట్ గైడ్ టు ది లెపిడోప్టెరా ఆఫ్ ఇండియా, టాక్సానమిక్ ప్రొసీజర్స్, ఫ్యామిలీ క్యారెక్టర్స్, డైవర్సిటీ అండ్ డిస్ట్రిబ్యూషన్. సో మన ఇమేజ్ చూస్తే అదేంటో మనకు తెలిసిపోతుందండి. ఇటువంటి ఇమేజ్ ఒక ఆకులపైన వాలింది, అది చిన్న పురుగులాగా ఏం లేదండి, కొంచెం అందంగా అనిపిస్తుంది. అది ఒక ఎగిరే క్రీటకంగా అనిపిస్తుంది. అది ఏదంటే బటర్ఫ్లై, సీతాకోకచిలుక అని. అంటే భారతదేశంలో ఉన్నటువంటి బటర్ఫ్లైస్ పైన అధ్యయనం చేస్తూ కోలకత్తా కేంద్రంగా మరి 1916లో ఏర్పాటు చేయబడేటువంటి జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి అధినేతగా పనిచేస్తున్నటువంటి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న ధృతి బెనర్జీ గారు, వారితో పాటుగా వారి యొక్క సహాయకులైనటువంటి డాక్టర్ నవనీత్ సింగ్, డాక్టర్ రాహుల్ జోషి, డాక్టర్ పిసి పటానియా గారు రాసినటువంటి పుస్తకం. అంతేకాకుండా ఈ పుస్తకం రాయడంలో హాంకాంగ్కి చెందినటువంటి డాక్టర్ ఆర్సి కెండ్రీ కూడా పాల్గొనడం జరిగింది. వీళ్ళందరూ రాసిన ఒక పుస్తకం రిలీజ్ కావడం జరుగుతుంది. ఆ పుస్తకం వచ్చేసి ఈ పుస్తకం అండి. ఏది ఎన్ ఇలస్ట్రేట్ గైడ్ టు ద లెపిడోప్టెరా ఆఫ్ ఇండియా, టాక్సానమిక్ ప్రొసీజర్స్, ఫ్యామిలీ క్యారెక్టర్స్, డైవర్సిటీ అండ్ డిస్ట్రిబ్యూషన్ అండి. ఈ పుస్తకం అంటే ఎందుకోసం అంటే పుస్తకాలు ప్రచురణల విషయంలో, సైన్స్ అండ్ టెక్నికల్ అప్డేట్స్ విషయంలో కూడా ఈ పుస్తకం ఇంపార్టెంట్. ఆ పుస్తకం దేనిపైన రాయడం జరిగింది, ఆ సంబంధించిన విశేషం అని ఇంపార్టెంట్గా ఉంది. ఎవరు రాశారు, సహాయకులు ఎవరు కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో మనకి మార్చి 21 అండి, అంటే అఫ్కోర్స్ ఈరోజు మార్చి 23 అయినా మార్చి 21 మనకు మన న్యూస్లో ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇంపార్టెన్స్ నవ్రోజ్ అంటే నవ్ అంటే కొత్త, రోజు అంటే ఇక్కడ మనకు ఒక డే అనమాట. న్యూ ఇది ఒక పర్షియన్ పండుగ, ఒక ఇరాన్ పండుగ. ఈ పండుగను ఎక్కువగా జనరల్గా మార్చి 19 నుండి 21 మధ్యలో నిర్వహిస్తారు. ఎప్పుడు అంటే నక్షత్రాలు, తిథులు దాని ప్రకారం. అలాంటి నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి 2010లో ప్రకటించినప్పుడు కూడా యునెస్కో, ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యునెస్కో 2016 నుండి ఇలా మార్చి 21ని, ఈ సంవత్సరం అయితే మార్చి 21ని 2024లో నవ్రోజ్ దినోత్సవంగా జరుపుకుంటున్నారండి. మరొక విషయం గమనించాలి, ఐక్యరాజ్యసమితి 2010లో ప్రకటించింది. యునెస్కో అయితే 2016లో ఇలా దీన్ని గొప్పగా జరుపుతుంది. కారణం ఏంటంటే యునెస్కో యొక్క మానవాళి సాంస్కృతిక
యునెస్కో యొక్క మానవాళి సాంస్కృతిక వారసత్వ ఉత్సవంగా దీన్ని ప్రకటించడం జరిగింది. దీని ఇంగ్లీష్లో మనం ఏమంటామంటే ఒక యునెస్కో యునెస్కో ఇంటాంజబుల్ వరల్డ్ ఒక ఇంటాంజబుల్ కల్చరల్ హెరిటేజ్గా పిలుస్తామండి. హెరిటేజ్ ఫెస్టివల్గా పిలుస్తాం. ఇంతవరకు మన భారతదేశంలో 15 ప్రకటించారండి. సో అందులో ఇది కూడా ఒకటిగా ఉందన్నమాట. నవరోజ్ దినోత్సవం. ఓకేనా. ఈ మధ్యకాలంలో 15వది మన భారతదేశంలో గార్బా డ్యాన్స్ని ఇలానే ప్రకటించారు. మన గుజరాత్లోని గార్బా డ్యాన్స్ని ఇలా ప్రకటించడం జరిగింది. అలాంటి నేపథ్యంలో ప్రతి సంవత్సరం కూడా మార్చి 21ని ఇలా నిర్వహిస్తున్నారు అన్నమాట. ఇలా నవరోజ్ దినోత్సవం వెరీ వెరీ ఇంపార్టెంట్గా మనకు ఉంటుందండి. సో యుఎన్ఓ అంటున్నాం కాబట్టి యుఎన్ఓ అనేది 1945 అక్టోబర్ 24న న్యూయార్క్లో ఏర్పాటు చేసిన సంస్థ. మరి ఆంటోనియో గుటెరెస్ అనేవారు. ఓకేనా. ఆంటోనియో గుటెరెస్ అనేవారు సో మరి యుఎన్ఓకి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. యునెస్కో మరి ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థ. ఒక ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తుంది యునెస్కో. మరి యునెస్కోకి డైరెక్టర్ జనరల్ వచ్చేసి ఎవరు పనిచేస్తున్నారు? యునెస్కో డైరెక్టర్ జనరల్ వచ్చేసి అంటే అడ్రీ అజౌలే పనిచేస్తున్నటువంటి నేపథ్యం. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. ప్రజారోగ్య సంస్థలపైన పనితీరు నివేదిక. అంటే ప్రజారోగ్యం పైన ఆ విధంగా వివిధ నివేదికలు అధ్యయనం చేయడం, వాళ్ళని జాగ్రత్తగా ఉండేటట్టు చేయడం, ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు, ఏదైనా పాండమిక్స్ వచ్చినప్పుడు ఏదైనా మంచి నివేదికలు తయారు చేయడం, ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించడానికి. మరి ఇలాంటి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంస్థలు ఏర్పాటు చేయబడ్డాయి. కొన్ని విశ్వవిద్యాలయాలు కూడా ఈ క్రమంలో పనిచేస్తున్నాయి. అలాంటి నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థకి డైరెక్టర్ జనరల్గా గతంలో పనిచేసినటువంటి WHOకి ప్రపంచ ఆరోగ్య సంస్థకి మాజీ డైరెక్టర్ జనరల్ అయినటువంటి మార్గరెట్ చాన్ నేతృత్వంలో ఒక కమిటీ ఒక నివేదిక తయారు చేసిందండి. అది బెస్ట్ ప్రపంచంలో ప్రజారోగ్య సంస్థలపై పనితీరు ఎట్లా ఉంది అని చెప్పి ఒక నివేదిక తయారు చేస్తే ఒక గొప్ప విషయం ఏంటంటే మన భారతదేశంలో 2006లో డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి గారు, వీరు ఒక పెద్ద ఫేమస్ కార్డియాలజిస్టు, డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి గారి నేతృత్వంలో వ్యవస్థాపకుడిగా ప్రారంభించబడ్డ ఒక సంస్థ ఉందండి. ఆ సంస్థ మరి ఇక్కడ మొదటి ప్లేస్లో రావడం జరిగిందండి. అదే వరల్డ్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా. సో ఇది అంటే మొదటి ప్లేస్ అంటే ఇక్కడ అంటే లండన్ స్కూల్ ఆఫ్ ది హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ తర్వాత మన భారతదేశంలో నెంబర్ 1 పొజిషన్ వచ్చిందండి. అంటే ప్రపంచవ్యాప్తంగా 2వ స్థానం. అంటే ప్రపంచంలో ఇప్పుడు హార్వర్డ్ లాంటి సంస్థలు ఉన్నాయి, జాన్ హాప్కిన్స్ లాంటి సంస్థలు ఇవి కూడా ప్రజారోగ్యం పైన ఆ విశ్వవిద్యాలయాల్లో సంస్థలు కృషి చేస్తున్నాయి. ఆ సంస్థలని దాటి ప్రపంచంలో 2వ స్థానం ఉంది. బెస్ట్గా పనిచేసే విషయంలో ప్రజలకు ఆరోగ్య విషయంలో అవగాహన కల్పించే విషయంలో ప్రపంచంలోనే మన భారతదేశంలో బెస్ట్ ఉంది. ప్రపంచంలో మొత్తం చూసినట్లయితే 2వ స్థానం. అంటే లండన్ స్కూల్ ఆఫ్ ది హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ తర్వాత 2వ స్థానంలో నిలిచింది ఈ పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా. 2006లో ఏర్పాటు చేయబడింది. డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి గారు దీనికి నేతృత్వం వహిస్తున్నారు. ఈ అధ్యయనానికి ఏమని పేరంటే ది పబ్లిక్ హెల్త్ అకాడమీ ర్యాంకింగ్స్ అని చెప్పేసి ఒక పేరుతో చేయడం జరిగింది. ఇలాంటి నివేదికను మార్గరెట్ చాన్ నేతృత్వంలో తయారు చేసే నివేదికను మరి ఏ యొక్క మ్యాగజైన్ వాళ్ళు ప్రచురించడం జరిగిందంటే సో విచ్ ఒక మ్యాగజైన్ పబ్లిష్డ్ ద రిపోర్ట్ ది పబ్లిక్ హెల్త్ అకాడమీ ర్యాంకింగ్ దట్ ఈస్ ప్రిపేర్డ్ బై ది ద కమిటీ ఎడెడ్ బై ది ఎక్స్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ది ఫార్మర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ది WHO మార్గరెట్ చాన్. అంటే ఏమనేదండి ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ది పబ్లిక్ హెల్త్ జర్నల్లో ప్రచురించబడింది. ది పబ్లిక్ హెల్త్ అకాడమీ ర్యాంకింగ్ అనే పేరుతో దీన్ని ప్రిపేర్ చేసిన వారు మార్గరెట్ చాన్. మరి ఇందులో ప్రజారోగ్య సంస్థలపై పనితీరుపై నివేదికలో మొదటి స్థానంలో ప్రపంచవ్యాప్తంగా లండన్ స్కూల్ ఆఫ్ ది హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ ఉంటే భారతదేశంలో మరి భారతదేశం చెందినటువంటి సంస్థ పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా 2వ స్థానంలో నిలవడం జరిగిందనమాట. అది ఎవరు ప్రారంభించారు, ఎప్పుడు ప్రారంభించారు విషయాలు కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో ప్రతిదీ ఇంపార్టెంట్గా ఉంటుందండి. సో ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు మార్చ్ 22 అండి. మార్చ్ 22 2024 అండి తమిళనాడులోని చెన్నైలో మరి చెపాక్ స్టేడియంలో చూడండి, చెపాక్ స్టేడియంలో సో మరి మొదటి ఐపీఎల్ అంటే ఈ సీజన్లో ఈ ఐపీఎల్ సీజన్ 17లో 2024 సీజన్లో మొదటి మ్యాచ్ జరిగిందండి. అది చెన్నై సూపర్ కింగ్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఇందులో మరి చెన్నై సూపర్ కింగ్ విన్నర్గా నిలిచింది, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం రన్నర్గా నిలవడం జరిగింది. కాబట్టి ఐపీఎల్ ఈ మొదటి ప్రారంభ మ్యాచ్ ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు లాంటి క్వశ్చన్స్ మనకు అడుగుతున్న నేపథ్యం ఉంటుంది. మరి ఇంకొక విషయం గమనించాలి, ఈ ఐపీఎల్లో మనకు గమనిస్తున్నట్లయితే ఇక్కడ సో 2 రికార్డ్స్ నమోదైనాయి. ఒక రికార్డు వచ్చేసి విరాట్ కోహ్లీ
320 ఇన్నింగ్స్లో అంటే దీంతో కలుపుకొని మొత్తం 360 ఇన్నింగ్స్లో T20 మ్యాచ్లలో మొత్తం 12,000 పరుగులు పూర్తి చేసినటువంటి ప్రపంచంలో రెండవ బ్యాట్స్మెన్గా గుర్తించబడ్డాడు. మరి మొదటి బ్యాట్స్మెన్ ఎవరంటే అతనే సో మరి వెస్టిండీకి చెందిన క్రిస్ గేల్ 343 మ్యాచ్లలో 343 ఇన్నింగ్స్లలో మరి T20లో అత్యధిక రన్లు చేసి 12,000 పరుగులు పూర్తి చేసిన మొదటి క్రీడాకారుడిగా క్రిస్ గేల్ ఉంటే రెండో క్రీడాకారుడు విరాట్ కోహ్లీ గుర్తించబడ్డాడు. మరొక విషయం ఏంటంటే ఇక్కడ సో మనకి ఎంఎస్ ధోని యాజ్ ఏ ఒక క్రికెట్ కీపర్గా అక్కడ మరి 180 రన్అట్స్ చేయడం ద్వారా ఒక రికార్డు సాధించడం జరిగింది. 180 రన్అట్స్ చేయడం జరిగింది. 180 రన్అట్స్ ద్వారా కూడా సో మన ఎంఎస్ ధోని రికార్డు సాధించడం జరిగిందండి. మొత్తం మరి ఐపీఎల్లో 10 టీంలు పాల్గొంటున్నాయి. సో మరి ఈ సంబంధించిన రికార్డ్స్ వచ్చినప్పుడు మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దామండి. సో ఇవన్నీ మనకి మార్చ్ 23, 2024 ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.